కావాలన్నా ఆన్లైన్ లో మనకి ఎప్పుడు కూడా ఆన్లైన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫిల్ చేయండి. ఇది ఎప్పుడు కూడా మన బసవ ఆక్వా అకాడమీ అండ్ వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అండ్ మేము అందరూ కలిపి కూడా ముందుకెళ్దాం. సో మేడం, యూ కెన్ స్టార్ట్ మేడం. సో సార్ వచ్చేలోపు మేడం కూడా ఎక్స్పీరియన్స్ కొన్ని టెక్నిక్స్ అనేవి కూడా షేర్ చేస్తారు. వెల్కమ్ మేడం సుధా. రైట్, ఖచ్చితంగా అండి. రైట్. క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోమంటారా లేకపోతే ఏదైనా ఫస్ట్ టాపిక్ గురించి చెప్పమంటారా? ఫస్ట్ ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ మేడం. మన వాళ్ళకి ఎక్కువ ఏంటంటే అంటే ఇప్పుడే అలాగేనండి. స్టార్ట్ ఇటుపక్క ప్రోటోకాల్ కావాలి, తర్వాత లర్నింగ్ లోకి వస్తారు. సో ఫస్ట్ ఓకే సో ఓకే సార్, ఫ్రెండ్స్ ఓకే సార్, ఫ్రెండ్స్ మీ ఓకే సార్. కలర్ ఎవరినైనా సో అన్మ్యూట్ చేయండి సార్. క్వశ్చన్ అడగని నేను చెప్తాను సార్. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్ గా అయితే అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే నాకు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఈ టాపిక్ రిలేటెడ్ అడగండి సార్. కలర్ థెరపీ కానీ సీడ్ థెరపీ కానీ దీనికి రిలేటెడే మీరు ఏమన్నా కూడా అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవేళ మీకు అన్మ్యూట్ చేసుకోగలిగితే మీరు ఆప్షన్ ఒకసారి చూడండి, లేకపోతే నేను చేస్తాను. హలో, మాట్లాడండి మేడం. హలో, చెప్పండి. సుధా మేడం, ఒక డౌట్ ఉంది. ఇది స్పాండిలైటిస్ అండ్ సయాటికా ఉందండి నాకు ఇప్పుడు. అది కలర్ థెరపీ ఏమైనా హెల్ప్ అవుతుందా అండి దానికి? చాలా హెల్ప్ అవుతుందండి సయాటికాకి. జస్ట్ నాకు ఒకే ఒక సెకండ్ ఇవ్వండి, టైం ఒక్క సెకండ్. ఓకే. సారీ అండి, నేను సడన్ గా వచ్చి క్లాస్ లో జాయిన్ అయ్యాను. పర్లేదు మేడం, పర్లేదు. అందుకోసం తెచ్చుకున్నాను. చూడండి ఒకటి మేడం, ఒకటి బసవరాజు గారి స్టూడెంట్స్ అంతే, ఎనీ టైం ఏదైనా కూడా రెడీగా ఉంటారు. పెన్నులతో, నీడిల్స్ తో కాకుండా పెన్నులతో రెడీగా ఉంటారు, స్కెచ్ పెడతారు. రైట్ మేడం. మేడం కనిపిస్తుందా? కనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇటు సైడ్ కి, అంటే మిడిల్ ఫింగర్ సైడ్ కి, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ ఇంతవరకు రెడ్ కలర్ లో ఇలా వేయాలి మేడం. నేను వేసుకొని ఉన్న ప్రోటోకాల్ సయాటిక్ అదే మేడం. ఇప్పుడు నా వేలు కనిపిస్తుందా మీకు? నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను లైన్. ఇది కూడా. అండ్ ఇక్కడ నేను ఈ 3 డాట్స్ పెట్టాను చూడండి. ఇది లోపల పక్క పర్పుల్ వేయాలండి, అండ్ బయట పక్క స్కై బ్లూ దానికి రౌండ్ గా వేయాలండి. ఇలా 3 వేస్తే మీకు బ్యాక్ పెయిన్, సయాటికా రెండు చాలా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందండి ఇది. ఇది మెగా మెరిడియన్ కలర్ థెరపీ అని, ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు. చాలా ఎఫెక్టివ్ గా, అంటే పెయిన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనము నార్మల్ గా ఏంటంటే ఇక్కడ మధ్యలో బ్లాక్ చెప్తాం కదండి, బ్లాక్ చెప్తాము. అంటే బ్లాక్ వేసి అటు ఇటు కిడ్నీ బాగా మసాజ్ చేయాలండి. ఇలా కిడ్నీ ఇలా మసాజ్ చేసి ఇక్కడ రాత్రిపూట రాజ్మా కట్టాలండి. నేను గ్రూప్ లో కూడా దీని ఫోటో కూడా పెట్టాను. మీరు దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా పెట్టుకోవాలి అని. నైట్ లో రాజ్మా పెట్టండి, దీనివల్ల మీకు కిడ్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. కిడ్నీ కోల్డ్ ఉండడం వల్లే నార్మల్ గా సయాటికా వచ్చేదే దానికోసం. అంటే నాకు స్పాండిలైటిస్ ఉందండి, అంటే డిస్క్ బల్జ్ వల్ల నర్వ్ ప్రెస్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఈ ప్రోటోకాల్ సయాటికా కండి. సయాటికాకి ఇది బ్యాక్ పెయిన్ ది. ఓకేనా? మీకు స్పాండిలైటిస్ అంటే మీకు ఇక్కడ సెంటర్ లో పెయిన్ ఉందా అండి? లోవర్ బ్యాక్ లాస్ట్ డిస్క్. అది స్పాండిలైటిస్ కాదు, మీరు చెప్తున్నది టేల్ బోన్ పెయిన్. అంటే డిస్క్ బల్జ్ వచ్చి నర్వ్ ప్రెస్ అవుతుంది. అదే నేను అంటున్న స్పాండిలైటిస్ అంటే ఇక్కడ వస్తుంది. ఒక్క వర్టిబ్రే కొంచెం ముందుకు వచ్చింది, లైక్ లో బ్యాక్ లో. అవును, అది ఏది ప్రాబ్లం ఉన్నా లోయర్ బ్యాక్ కి ఇది ఇంతే ఫాలో అవ్వండి చాలు. ఓకే, ఇది మీరు
సార్ మేడం మరి రాజ్మా ఒకసారి పిక్చర్ పెడతారా? గ్రూప్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, సో అందులో ఏం కనిపించదు. లేదు లేదు, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారా? తెలుగు లేను వాట్సాప్ గ్రూప్ జస్ట్ లో. మీరు ఏం లేదు, మీరు టెలిగ్రామ్ లో జస్ట్ బసవ అక్యూ అకాడమీ తెలుగు అని ఒక గ్రూప్ ఉందండి, మీరు సెర్చ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ చేయండి, మీరు డైరెక్ట్ గా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. మీకు టెలిగ్రామ్ అలవాటు ఉందా? వాడున్నారా మీరు ఇంతకు? లేదు. లేదా అయితే కొంచెం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఆ గ్రూప్ లో మీకు చాలా ప్రోటోకాల్స్ మేము పెట్టేసాం అక్కడ. ఓకే ఓకే, మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి జస్ట్ పైన హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తే మీకు కింద మీడియా అని వస్తుంది. ఓకే. ఆ మీడియా మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ వస్తాయండి. ఓకే. అదే మీరు లింక్స్ అని క్లిక్ చేస్తే దాంట్లో వీడియోస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి. సో ఇది 3 days డే అండ్ నైట్ పెట్టాలా అండి? అది కలర్ మీరు ఒక 4 to 5 hours రోజుకి పెట్టండి. ఓకే. మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి, ఎందుకంటే నేను కూడా సయాటికా పేషెంట్ ని. ఓకే. ఓకే, నేను యాక్చువల్ గా నా బ్యాక్ పెయిన్ వల్లనే నేను ఎతుకుతూ ఉంటే నాకు బసవరాజ్ సార్ వీడియోస్ చూసి నేను అలా, అంటే 3 years అయిందండి. ఎప్పుడైనా ఇప్పుడు మరీ ఎక్కువ పని చేసినప్పుడు ఎప్పుడైనా పెయిన్ వస్తే నేను ఏం లేదండి, ఇదో ఇప్పుడు మీకు చూపించాను కదా, జస్ట్ ఇది వేసేసుకుంటా, విత్ ఇన్ ½ an hour నాకు తగ్గిపోతుంది. ఓకే. సో మీరు కొంచెం, అంటే స్టార్టింగ్ లో ఏంటంటే మీకు అది అలవాటు పడాలి కాబట్టి బాడీ కూడా రిసీవ్ చేసుకోవాలి కదండి, మనం ఏదో కొత్తది నేర్పుతున్నాం. సో కొంచెం ఒక 2-3 days లో మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. కొంతమందికి అయితే నేను ఎవరికి ఇచ్చాను వాళ్ళకి జస్ట్ విత్ ఇన్ ½ an hour వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం తగ్గిపోయింది అని. ఓకే. మరి డిస్క్ బల్జ్ అలాగే ఉంటది కదండి? అంటే లేదు, డిస్క్ బల్జ్ కూడా ఆటోమేటిక్ గా అదే వెళ్ళి మళ్ళీ కూర్చుంటుందండి, మీరు వరి అవ్వద్దు. ఓకే. మీరు జస్ట్ ఇది వేస్తూ రండి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి. మీ ప్రూఫ్ మీకే తెలుస్తుంది. ఎవ్రీడే 4 to 5 hours 3 days. అవునండి. ఓకే. కలర్ అంతే, ఆ రాజ్మా పెట్టడం అంతే సేమ్ అవర్స్ కదా? అది రాజ్మా మీరు నైట్ లో పెట్టండి, అంటే పడుకునేటప్పుడు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీయచ్చు. ఓకే. కలర్ 4 to 5 hours. 4 to 5 hours మీరు వేసుకుంటే డే టైమ్ లో కలర్స్ బాగా పనిచేస్తుందండి, బికాస్ లైట్ ఎనర్జీ వెళ్ళాలి కదా, అందుకని. ఓకే, గాట్ ఇట్. సో రెడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తీసుకోండి సార్. నెక్స్ట్ మీరు నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో నేను చూస్తాను. నెక్స్ట్ 1 second. చంద్రకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. చంద్రకుమార్ గారు. సార్ సారీ సార్, నేను ఈ రోజే ఫస్ట్ టైం క్లాస్ తీసుకుంటున్నాను, నాకు తెలీదు ఇది. ఏం పర్లేదు మేడం, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా అన్మ్యూట్ చేయమని. ఏం పర్లేదు మేడం, ఏం పర్లేదు. చంద్రకుమార్ గారు. నెక్స్ట్ శోభా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. శోభా మేడం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మాట్లాడండి సార్. కుమార్ గారు బాగున్నారా? కుమార్ గారు చాలా రోజుల తర్వాత. రైట్ ఓకే. ఓం శాంతి. రైట్. నమస్కారం అండి. 2 డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను మేడం. చెప్పండి సార్. టినిటస్ కి ప్రోటోకాల్ ఏమన్నా ఉందా? టినిటస్ అంటే ఇది టినిటస్ కి ప్రోటోకాల్ కూడా ఆ గ్రూప్ లో ఉంది. ఇంకొకటి మీరు ఇక్కడ అంటే మీకు రిఫ్లెక్స్ ఐడియా ఉందా అండి? పెట్టాను మేడం, 1 month పెట్టాను, నాకేం డిఫరెంట్ కనపడలేదు. ఏ కలర్ పెట్టారండి మీరు? కలర్ పెట్టలేదండి, మేథీ సీడ్ పెట్టాను. మేథీ సీడ్ పెట్టారా? అంటే ఇయర్ రిఫ్లెక్స్ కి మేథీ సీడ్ పెడుతూ వచ్చారా? ఓకే. లేదండి, యాక్చువల్ గా టినిటస్ అనేది ప్రాబబ్లీ కోల్డ్ నుంచి అయ్యి ఉండొచ్చు. కోల్డ్ ఏం లేదు కదా మరి. అంటే నేను అన్నది మీకు బాడీలో ఏదన్నా ఆర్గన్, అంటే కిడ్నీ ఇస్ డైరెక్ట్లీ లింక్ టు ఇయర్స్ అండి. ఇప్పుడు కిడ్నీలో కోల్డ్నెస్ ఉన్నా కూడా మీకు ఇయర్ లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో దానికి ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు
ఈ కిడ్నీ రిఫ్లెక్స్ ని బాగా మసాజ్ చేసి నైట్ లో రాజ్మా కట్టాలండి. ఓకే, అండ్ మీరు ఒక రోజు డార్క్ బ్లూ వేసి ఇంకో రోజు స్కై బ్లూ వేయండి ఇయర్ రిఫ్లెక్స్. ఓకేనా అండి? ఇక్కడ ఓకే. ఇయర్ రిఫ్లెక్స్ కి అది చేయొచ్చు. మీకు ఇమ్మీడియట్ గా ఇది అంటే రిలీఫ్ కావాలి అనుకుంటే మీరు ఒక్క రోజు మిరియాలండి, మిరియాలు తెలుసు కదా, మిరియాలు కట్టండి. మీకు ఓకే. అది కోల్డ్నెస్ వల్ల అయ్యి ఉంటే ఇమ్మీడియట్ గా తగ్గుతుందండి. మీరు మేతి కట్టినా ఎఫెక్ట్ లేదు అంటే అది కోల్డ్నెస్ వల్ల అయ్యింది. అంటే ఇప్పుడు డాక్టర్స్ సెట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మన ఇయర్ లో బ్యాక్ సైడ్ 3 ఉంటాయి, చిన్న చిన్న బోన్స్. ఆ బోన్స్ యాక్టివ్నెస్ లేకపోతే ఈ సౌండ్స్ అనేవి వస్తాయని చెప్పారు. థర్డ్ బోన్ చిన్న బోను, ఆ బోన్ లో మూమెంట్ లేదు. ఆ మూమెంట్ లేకపోవడం వలన వాయిస్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళటం లేదు, బ్రెయిన్ కి వెళ్ళటం లేదు. తర్వాత ఆ సౌండ్ అనేది వస్తుంది అని చెప్పి అన్నారు. అదే అండి, మీకు ఇది కోల్డ్నెస్ వల్లే అయ్యింది, డౌట్ లేదు. మీరు నైట్ లో మిరియాలు కట్టండి, డే టైమ్ లో స్కై బ్లూ వేయండి. అక్కడ ఏదైనా వాటర్ రిటెన్షన్ లాగా ఉన్నా కూడా అది పోతుందండి. ట్రై చేస్తాను. ఓకే సార్, క్వశ్చన్ వచ్చి థ్యాంక్ యూ. సైన్స్ సొసైటీ పిల్లర్ పేరు పెట్టండి సార్. ఈ సైన్స్ సొసైటీ అంటే మాకు అర్థం అవుతుంది. పిల్లర్ ఎవరు ఉన్నారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సైన్స్ సొసైటీ పిల్లర్. హలో మ్యామ్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, వెయిట్ లాస్ కి ఏమన్నా చెప్పండి మేడం. అందరూ అడిగే క్వశ్చనే ఇదండి. ఈ నా- రెండు ఇక్కడ రెండు ఉంది కదండి, ఈ ఓకే అడిపోస్ మేడం. టిష్యూస్ జాయింట్ ఉంటదండి. ఆ, మనకి ఫ్యాట్ కలెక్ట్ అయ్యేది అడిపోస్ టిష్యూస్ జాయింట్ లోనే. ఆ, సో ఈ రెండు మీరు డార్క్ బ్లూ కలర్ వేస్తూ రండి. డార్క్ బ్లూనా మేడం? బోత్ లిటిల్ ఫింగర్ అంటే ఈ చిటికిన వేలు అంటారు కదా, అవును మేడం. మధ్యలో జాయింట్ ఉంది కదా, మధ్యలో ఇలా డార్క్ బ్లూ కలర్ వేస్తూ రండి. ఓకే కానీ మేడం. ఒకటండి, వెయిట్ లాస్ అన్నది మనము అనుకున్నంత ఈజీ కాదండి. ఎస్ చాలా మ్యామ్. రోజులు వెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్, ఇప్పుడు ఏదన్నా కానీ మనము హైబ్రిడ్ ఫుడ్ తీసుకుంటూ మనము ఒక లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోకపోతే మీకు ఈ చేంజెస్ రావండి. ఓకే మ్యామ్. ఓకే, ఇది హెల్ప్ చేస్తుంది. కానీ ఓకే. బేసిక్ గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ కూడా మారాలి. ఓకే మ్యామ్. మనము ఫస్ట్ థింగ్ సన్ కి అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాలండి ఎవ్రీ డే. ఓకే మ్యామ్. ఓకే, రెండోది మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చెయ్యాలి. ఓకే మ్యామ్. మూడోది ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము ఎంత వరకు వీలైతే అంతవరకు హైబ్రిడ్ ఆహారాన్ని వదిలేయాలండి. ఓకే మ్యామ్. నాటి ఫుడ్ తీసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీకు బాడీలో చేంజెస్ కనిపిస్తుంది. ఓకే మ్యామ్. ఐ హావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 5 to 6 kilos. ఓ, కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో అదే అన్ని మార్చుకోవాలండి. అన్ని మార్చుకుంటే మీకు ఇప్పుడు ఓన్లీ డోంట్ గో జస్ట్ బిహైండ్ ద వెయిట్ లాస్. అంటే ఓకే మనం మ్యామ్. ఉంటే బరువు తగ్గిపోవాలి అని ఎప్పుడూ చూడొద్దు. ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎస్ మ్యామ్. అంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎనర్జెటిక్ గా ఉంటే అది మన అచీవ్మెంట్. ఓకే మ్యామ్. అలా ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే ఇప్పుడు మీరు బసవరాజ్ సార్ ని చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఆయన ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోరు. ఎస్ మ్యామ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు నిజంగా నాకు అర్థం కాదు ఆయన ఎలా పనిచేస్తారని. సో కాబట్టి ఆయన ఆరోగ్యం సీక్రెట్ మనందరికీ చెప్తున్నారు ఆయన. ఎస్ మ్యామ్. సో నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను నాకే తెలుసు. ఓకే మ్యామ్. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎనర్జెటిక్ గా ఉన్నామా ఓకే అది మ్యామ్. మాత్రమే చూడండి. వెయిట్ లాస్ అన్న దాని గురించి ఎక్కువ పట్టించుకో. ఓకే మ్యామ్.
ఓకేనండి? ఫేస్ మీద చెప్పండి. గ్లోయింగ్ స్కిన్ అండ్ పిగ్మెంటేషన్ ఏదన్నా ఉంటే మేడం, పిగ్మెంటేషన్ ఒక్క నిమిషం. అంటే మంగు మచ్చలు అని అంటారు కదా మేడం ఫేస్ అవునండి, అవునండి, మీద. అవును, చెప్తానండి, దానికి కూడా చెప్తాను. ఇది పర్పుల్ కలర్ అండి. ఓస్ మ్యామ్, ఓకే మ్యామ్. పర్పుల్ కలర్ ఇది. అవును. పర్పుల్ కలర్ తో ఈ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఈ ఫేస్ మీద ఏది ఇక మీకు కనిపిస్తుందండి? కనిపిస్తుంది Yes, మేడం, హా, కనిపిస్తుంది. ఇక్కడ వెయ్యాలి. అండ్ ఇది స్కిన్ జాయింట్ అండి, సెకండ్ జాయింట్ స్కిన్ జాయింట్. ఇది స్కిన్ జాయింట్. ఓకే ఇక్కడ మ్యామ్. కూడా పర్పుల్ తోనే పూర్తిగా రింగ్ లాగా వేసేయండి. ఈ పైన పైన కలర్ face మొత్తం. వేస్తారు. ఓకే మేడం. ఏంటండి? కలర్ పర్పుల్ కలర్ తో ఫింగర్ కి మొత్తం అవునండి, అప్లై చేయాలి మేడం. అవునండి, పర్పుల్ కలరే ఇక్కడ ఫేస్ కి ఇంకా కిందన ఇదే రింగ్ లాగా వేసేయండి చుట్టూ. ఓకే మ్యామ్, ఓకే. ఓకేనా? దీన్ని మీరు కంటిన్యూస్ గా ఒక వారం 15 రోజులు 20 రోజులు వేసేటప్పటికి మీకు చేంజెస్ కనిపిస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ ఓకే, సో మచ్ మ్యామ్. దీంతో పాటు ఈ కింద లాస్ట్ జాయింట్ కూడా పర్పుల్ వేసుకోండి. ఓకే మ్యామ్. అది లంగ్స్ రిఫ్లెక్ట్, అది లంగ్స్ జాయింట్ అంటామండి ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ లో. ఓకే సో మ్యామ్. దానికి మెయిన్ గా స్కిన్ ఇస్ రిలేటెడ్ టు లంగ్స్ అండి. ఓకే మ్యామ్. సో కాబట్టి అక్కడ మీకు క్లియర్ అవుతూ వస్తుందండి, ఏమున్నా కూడా క్లియర్ అవుతూ వస్తుంది. ఓకే మ్యామ్. ఇది నాట్ 1 or 2 days ప్రాసెస్ అండి. కొంచెం టైం కంటిన్యూస్ గా వేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఫలితం ఉందండి. పింపుల్స్ కి కానీ, ఇలా మీరు బంగు అన్నారు కదా, దీనికి కానీ, లేదా ఏదో పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా, కొంతమందికి పింపుల్స్ ma'am. వచ్చి పోయాక బ్లాక్ మార్క్స్ అలా ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం కొంచెం సబ్జెక్ట్ మీద వెళ్దాం మేడం. సో తర్వాత మనం ఇవన్నీ డౌట్స్ అవి క్లారిఫై చేద్దాం. టీఎం కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి మేడం. మీరు కూడా ఒక టీఎం స్టూడెంట్ లానే సార్ దగ్గర ఈ రోజు మీరు ఇంతమందికి చెప్పగలుగుతున్నారు. ఈ టీఎం వల్ల కలర్ థెరపీ వల్ల ఉపయోగాలు, వీళ్ళకి కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఒక ఐడియా గురించి మేడం. అలాగే సార్, ఖచ్చితంగా సార్. మేడం థ్యాంక్ యూ. టీఎం అంటే ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్. ఇది మనము ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకి డ్రగ్లెస్ లైఫ్ అంటే మనం మందులన్నీ వదిలేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే మీ లైఫ్ ఖచ్చితంగా మెడిసిన్ ఫ్రీ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. మనకి క్రానిక్ డిసీజెస్ ఉండొచ్చు, లేదా ఏదో చిన్న దగ్గు, జలుబు, ఫుడ్ పాయిజనింగ్, అలా కడుపు నొప్పి, ఏదో చిన్నవి ఏమైనా ఉండొచ్చు. అలా మీకు చిన్న జబ్బు నుంచి ఏదో క్రానిక్ డిసీజ్ అంటే ఏదో పెద్ద జబ్బు వరకు కూడా మనము ఈ ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ లో ఇది నేర్చుకున్న వాళ్ళు చాలా ఈజీగా మనము దాంట్లో నుంచి బయటపడొచ్చు. ఇంకొకటి నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే, మీకు భయం ఉండదండి. లైఫ్ లో భయం అన్నది రాదు. ఓకే, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది దేని వల్ల వచ్చింది అని మనకి టీఎం లో చాలా బాగా తెలుసుకుంటామండి. ఈ 5 ఎలిమెంట్స్ థియరీని సార్ చాలా బాగా నేర్పుతారు. మనకి ఏ ఆర్గన్ ఏ తత్వం కింద వస్తుంది, అగ్ని తత్వం కింద ఏమొస్తుంది, విండ్ తత్వం కింద అంటే వాయుతత్వం కింద ఏమొస్తుంది, పృథ్వీ తత్వం కింద ఏ ఆర్గన్స్ ఉంటాయి, ఏది మనకి ఆ తత్వాన్ని కంట్రోల్ చేస్తాయి, ఎలా చేస్తాయి, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ఆర్గన్ వల్ల వచ్చింది ఇది అన్నది మనకి ఈజీగా అర్థమవుతుందండి. అదే అర్థమవుతే మనకి తెలుసండి, ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఈ ఆర్గన్ వల్ల వచ్చింది, ఈ ఆర్గన్ లో ఇన్ అండ్ యాంగ్ ని బ్యాలెన్స్. ఇన్ అండ్ యాంగ్ అంటే అది చైనీస్ లాంగ్వేజ్ లో ఇన్ అండ్ యాంగ్ అంటారండి. కానీ దాన్ని నార్మల్ కామన్ మ్యాన్ గా మనము కోల్డ్నెస్ అండ్ హీట్ అని తీసుకోవచ్చండి. అలా అర్థం చేసుకోవచ్చు. మన లైఫ్ పూర్తిగా అంటే ప్రతి ఆర్గన్ లో
మనకి ఇన్ అండ్ యాంగ్ ని అంటే హీట్ అండ్ కోల్డ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ రోగాలు రావండి. ఎప్పుడైతే అది ఇంబ్యాలెన్స్ అవుతుందో యాంగ్ అంటే హీట్ కదండి, హీట్ ఎక్కువైనప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అదే మనకి కోల్డ్ ఇన్ ఎక్కువైనప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మనకి క్లియర్ గా నేర్పుతారండి. అది ఒక్కటి మనం ఫస్ట్ తెలుసుకుంటే అది ఆ సిచ్యుయేషన్ లో మనము ఏ పాయింట్స్ వేయాలి. టీఎం లో మనకి చాలా ఫాస్ట్ గా రిలీఫ్ వస్తుందండి. మనం చేసేది ఒకటే అండి, ఈ 2 వేలు వాడతాము, అది కూడా ఇంతే వాడతామండి. అందులోనే అన్ని పాయింట్స్ కి మనము ఇదర్ ఒక్క మేథీ సీడ్ పెడతాము లేదా ఒక పెప్పర్ సీడ్ పెడతాము. అది కూడా 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే పెడతాము. అది పెట్టి తీసిన తర్వాత మనకి బాడీలో చేంజెస్ చాలా తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు కలర్ థెరపీ కానీ, అక్యుప్రెషర్ కానీ, లేదా సీడ్ థెరపీ కానీ కొంచెం టైం తీసుకుంటుందండి. మనకి నయం అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ టీఎం పాయింట్స్ అలా కాదండి, చాలా పవర్ఫుల్ పాయింట్స్ ఇవి. కాబట్టి దీన్ని మనము చాలా బాగా నేర్చుకున్నామంటే ఒక్కసారి దీనివల్ల మనకి లైఫ్ లాంగ్ మనము ఏ అంటే ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఏ పెద్ద రోగాలు ఏవి రాకుండా మనల్ని మనము హ్యాపీగా చూసుకోవచ్చు. అదే మన పరిసరాన్ని అంటే మన ఇంట్లో మన బయట వాళ్ళు, చుట్టాలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అందరినీ మనము హ్యాపీగా చూడొచ్చండి. ఇది ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ టీఎం కోర్స్ చేసి ఆ తర్వాత మీరు నాడీశ్వరాన్ని యూస్ చేయడం అంటే, నాడీశ్వరం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, సార్ కనిపెట్టిన ఒక డివైస్ అండి. అదేంటంటే మన పల్స్ ని తీసుకుంటుందండి. జస్ట్ ఇలా పెట్టగానే మనకి మన పల్స్ ని తీసుకుని దాన్ని అనలైజ్ చేసి మీకు ఆల్మోస్ట్ 5-6 పేజీల రిపోర్ట్ ఇస్తుంది. డూస్ అండ్ డోంట్స్ ఇస్తుంది. అంటే మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, అండ్ మనకి చాలా రకాల రెమెడీస్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆరిక్యులర్ అంటే ఇక్కడ మనము చెవులో సీడ్స్ వేస్తాం కదండి, దాన్ని ఆరిక్యులర్ అంటాం. ఆరిక్యులర్ లో ఎలా మనము ట్రీట్ చేసుకోవచ్చు, అక్యుప్రెషర్ లో ఎలా చేసుకోవచ్చు, కలర్ థెరపీలో ఎలా చేసుకోవచ్చు, ముద్ర, యోగా, ఇవన్నిట్లో మనము ఎలా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అది అన్ని కాకుండా నాడీశ్వరలో ఈవెన్ సింగిల్ సీడ్ వస్తుందండి. అదేంటంటే టీఎం పాయింట్స్ అండి. ఆ టీఎం పాయింట్ కూడా మీకు అదే సజెస్ట్ చేస్తుంది. మీరు దాంట్లో అంటే ఆ టీఎం ఆల్రెడీ నేర్చుకొని అప్పుడు మీరు నాడీశ్వర వాడితే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుందండి. అండ్ ఉట్టి మీ వరకే కాదు, మీరు యాక్చువల్లీ యూ కెన్ బికమ్ అ హీలర్ అండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అది టీఎం వల్ల మనకి ఉన్న అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టీఎంలో మనము ఇవన్నీ నేర్చుకోవడం కాకుండా మెయిన్ అండి మనకి మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఫిజికల్ జబ్బులే కాకుండా మెంటల్ డిజార్డర్స్ ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అది ఎలా కనెక్ట్ అయ్యింది, ఏ తత్వం ఇంబ్యాలెన్స్ వల్ల మనకి భయం అన్నది ఎక్కువ ఉంటుంది. కొంతమంది అండి, నా దగ్గర ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఏంటంటే యాంగ్జైటీ పేషెంట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది, అంటే వాళ్ళకి ఏంటంటే కిడ్నీ ఫుల్ కోల్డ్ ఉంది. ఆ కిడ్నీ కోల్డ్ ఉన్న వాళ్ళకి భయం అండి, ప్రతి దానికి భయము. ఆవిడ ఒక్క రోజు కూడా నైట్ లో స్లీపింగ్ టాబ్లెట్ తీసుకోకుండా పడుకోవడానికే లేదు. షీ విల్ నాట్ స్లీప్. అంత భయం, ఎప్పుడు భయంలోనే బతుకుతున్నారు ఆవిడ. అలా ఉన్నప్పుడు మనకేంటంటే ఈవెన్ దాని నుంచి కూడా బయటపడొచ్చండి. అలాంటి పేషెంట్ కూడా టాబ్లెట్ అంటే స్లీపింగ్ టాబ్లెట్ వదిలేసి హాయిగా బతకొచ్చండి. అది మనకి ఈజీగా ఇక్కడ తెలుస్తుందండి. ఇప్పుడు మీరు డెంటల్ ప్రాబ్లం తీసుకోండి, నేను చాలా మందికి ఈవెన్ విజ్డమ్ టూత్ చాలా ప్రాబ్లం వస్తూ ఉండింది అని
అని చెప్పి వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే అది పీకాలి అన్నారు. మీరు ఎప్పుడైనా విజ్డమ్ టీత్ గురించి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది ఇది ఒక్కటే సజెషన్ అండి. ఆమెకి నేను జస్ట్ సీడ్ థెరపీలోనే 1 నైట్ లో రిలీఫ్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నొప్పి కూడా రాలేదు. ఇంకొకటి ఇలా మనకి చాలా నేర్చుకోవచ్చండి. అంటే మనం అనుకుంటాం ఇది చాలా పెద్ద ప్రాబ్లము, ఇది క్రియాటినిన్ కూడా తగ్గించిన కేసులు చాలా ఉన్నాయండి. అంటే మీరు మా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఇది ఏంటంటే అందరూ ఫస్ట్ ఏంటంటే ఎంతవరకు పాసిబుల్ అంతవరకు మీరు వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, నోట్స్ చేసుకోండి. ఏదన్నా కానీ నోట్స్ రాసుకోండి. ఇప్పుడు నేనే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years లో ప్రాబబ్లీ నేను ఒక 5-6 బుక్స్ రాసుంటా. కంప్లీట్ గా నోట్స్ ఒక్కొక్కటి పాయింట్స్ రాసుకుంటూ వెళ్తే అప్పుడు మీకు చాలా దీని గురించి నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ మీరు మిమ్మల్ని ట్రీట్ చేసుకోవడం కాకుండా మీ సరౌండింగ్స్ ని మొత్తం ట్రీట్ చేసుకోవచ్చండి. ఇందులో అసలు ఎవ్వరూ డౌటే పడొద్దండి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టిన డబ్బులు అసలు ఇది నథింగ్ అని మీకు అనిపిస్తుందండి. మీకు విత్ ఇన్ 3 months చెప్తాను, 3 months కూడా అక్కర్లేదండి, 1 month లో మీకు అనిపిస్తుంది అయ్యో నేను పెట్టిన డబ్బులు చాలా తక్కువ, నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ అని మీకే అనిపిస్తుంది. కాబట్టి ఒకటి టీఎం ఫస్ట్ జాయిన్ అవ్వండి. అసలు ఏ మాత్రం డౌట్ పడొద్దు. ఫస్ట్ జాయిన్ అయ్యి ఆ క్లాసెస్ ని అటెండ్ అయ్యి ఆ తర్వాత ఎలాగో మీకు రికార్డింగ్స్ ఇస్తారు కాబట్టి దాన్ని 2-3 సార్లు మీరు చూస్తూ నోట్స్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొకటి ఈ కోర్సు చేసి మీరు నాడీశ్వరాన్ని కూడా తీసుకుంటే మీకు ఏం చెప్పాలంటే డబుల్ ఆఫర్ అనుకోవాలి. ఇంకా ఏం అక్కర్లేదు, నీకు ఏ భయం అక్కర్లేదు. మీ ఆరోగ్యం గురించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి పల్స్ చూసినప్పుడు, టంగ్ చూసినప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతుందండి. ఇది ఎట్లా అంటే నాడీశ్వర చేతిలో ఉంటే మనకి బసవరాజ్ సార్ పక్కన ఉన్నట్టు. నేను ఎప్పుడు అదే చెప్తాను, సరే పక్కన ఉన్నట్టు. సో మీరు జస్ట్ మీరు సిమ్టమ్స్ అన్ని తీసుకొని వాళ్ళని అనలైజ్ చేసి పల్స్ తీసుకొని నాడీశ్వరాలు చెక్ చేసి మీరు ట్రీట్ చేస్తూ వస్తే అసలు మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరమే లేదండి. నాకు ఈ తెలుగు గ్రూప్ నుంచి కూడా 2-3 కాల్ చేశారండి, మేడం ఇది మేము జాయిన్ అవ్వచ్చా, దీనివల్ల మనకు ఉపయోగం ఉందా అంటే. ఇంకొకటి అండి, ఒక అతను ఫోన్ చేసి, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడీస్ నేమ్, ఒకళ్ళు ఫోన్ చేసి మేడం కోర్స్ చేస్తామంటారు, జస్ట్ 5 elements థియరీ చెప్పి వదిలేస్తారు, ఇలా కూడా నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్పారండి. కానీ నేను చెప్పాను ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదండి, ఖచ్చితంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ డే నుంచే మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోగలుగుతారు, కాకుండా మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆ భయం ఏమి వద్దు, మీరు జాయిన్ అవ్వండి. నాడీశ్వర గురించి కూడా నాకు చాలా కాల్స్ వచ్చాయండి, మేడం ఇది తీసుకోవచ్చా, ఇది పనిచేస్తుందా, మీరు వాడుతున్నారా, మీరు ఎన్ని రోజులుగా వాడుతున్నారు, మీకు దాని రిజల్ట్స్ ఎలా ఉంది, అన్ని చాలా క్వశ్చన్స్ అడిగారండి. కానీ నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, నేను అందుకోసమే నేను ఒక వీడియో కూడా చేసి ఇచ్చాను తెలుగు గ్రూప్ కోసం. మీరు అసలు ఆలోచించకుండా డిఎం జాయిన్ అవ్వండి, నాడీశ్వర కొనుక్కోండి అని. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నానండి, 100% అది సూపర్ గా పనిచేస్తుందండి. అంటే మనము ఇలాగే నన్ను క్వశ్చన్ అడుగుతూ వచ్చినప్పుడు ఒకళ్ళు వచ్చారండి, అది ఎలా చెప్తుంది మేడం, మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చెప్తుంది అని అడిగారు. ఆవిడకి నేను టెస్ట్ చేశాను, చేసిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అది అడిగింది, మీకు సివియర్ గా లెగ్ పెయిన్ ఉంది కదా అని అడిగింది. నాడీశ్వరలో ఆ క్వశ్చన్ వచ్చింది. ఆవిడ షాక్ అయిపోయారు, నేను వచ్చింది అందుకు మేడం అన్నారు. సో అప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే అది ఎంత పర్ఫెక్ట్
తీసుకొని కరెక్ట్ గా ఆ క్వశ్చన్స్ కూడా అలాగే అడుగుతుందండి. ఇది ఇది ఎంత చెప్తూ పోయినా నేను అసలు నెగటివ్ ఏమీ చెప్పడానికే లేదండి. మీరు కొన్ని కొన్ని జబ్బులు ఏంటంటే జస్ట్ ప్రెషర్ తోనే పోతుందండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు మీరు జస్ట్ ప్రెషర్ ఇవ్వగానే హ్యాపీగా తగ్గిపోతుంది. ఒక్క కలర్ వేస్తే ఇంకా హ్యాపీ. లేదు మనము సీడ్ థెరపీ చేసుకోవాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి సీడ్ థెరపీ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఎవరికి కానీ ఇప్పుడు చిన్న పిల్లలండి, చిన్న పిల్లలకి కోల్డ్ అయింది, బాగా కోల్డ్ అయింది, కంజెషన్ అయింది, నెబులైజేషన్ పేషెంట్ వచ్చారండి. వాళ్ళకి జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, చిన్న బాబండి. కాబట్టి నేను ఎక్కువ ఏమీ చెప్పలేను కాబట్టి జింజర్ ఇక్కడ కట్టమన్నానండి. జింజర్ ని కొంచెం మనకి అల్లం ఉంటది కదండి, మనకి ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా అల్లం అందరూ ఉంచుకుంటాం కదా, ఆ అల్లంని కొంచెం ఇలా క్రష్ చేసి అల్లం పేస్ట్ ని ఇక్కడ పెట్టేసి జస్ట్ 15 minutes అండి వాళ్ళ ఆ బాబుకి వేసింది. ఇమీడియట్ గా ఆ ఫ్లమ్ ఏదైతే ఉందో హీ స్టార్టెడ్ అంటే పూర్తిగా వామిటింగ్ చేసేసాడు. సో కాబట్టి నేను లైవ్ గా ఇవన్నీ చూస్తున్నానండి. నేను చెప్పినా కూడా ఇప్పుడు నేను కూడా మీలాగే డౌట్ పడ్డాను ఫస్ట్. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నిజంగా పనిచేస్తుందా? సో ఇలా డౌట్స్ ఉంటుందండి, అందరికీ డౌట్స్ ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఆ లాజిక్ ఏంటి, అదేంటి, క్వశ్చనింగ్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. మనం ఏంటంటే ఒక ఓపెన్ మైండ్ తో చేయాలి. ఇప్పుడు మనకు ఖచ్చితంగా నేను చెప్పిందే మీరు నమ్మాలి, మీరు చెయ్యాలి అని నేను ఎప్పుడూ చెప్పను. కానీ నెగటివ్ మైండ్ తో చేయకండి, ఓపెన్ మైండ్ తో చేయండి. ఓకే చూద్దాం, దీనివల్ల మనకి ఏమీ పోయేది లేదు కదండి, మనం ఏం పోగొట్టుకోము, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో జస్ట్ మనము అప్లై చేసి చూద్దాం, వర్క్ అయితే మంచిదే కదా, మనం మందులు మింగాల్సిన అవసరం లేదు. అదే ఒక్కసారి పిల్లలకి ఆలోచించుకోండి, చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకి మనం మందులు పోస్తూ ఉంటాము, వాళ్ళు వామిటింగ్ చేస్తూ ఉంటారు. ఇటు మనం పెట్టిన ఫుడ్ కూడా వెనక్కి వస్తుంది. అంటే నా కొడుకుతోనే నేను చాలా బాధపడున్నా. ఇప్పుడు వాడు ఎంత హ్యాపీ అంటే వాడికి ఇప్పటికి హీఈస్ నౌ 17 years old. బట్ ఇప్పుడు కూడా వాడికి గత 3 years గా నేను ఏమీ ఇవ్వలేదు కాబట్టి వాడు టాబ్లెట్ ఎలా మింగాలని కూడా మర్చిపోయాడు. వాడికి తెలియదు, అబ్బా ఏం అక్కర్లేదు కదమ్మా, నువ్వు కలర్ వేసేసాయి అంటాడు. ఇవాళ పిల్లలండి, మా పక్కింటి పిల్లలు కూడా అబ్బా డాక్టర్ దగ్గరికి అక్కర్లేదమ్మా, ఆంటీ దగ్గరికి వెళ్దాము, కలర్ వేస్తే తగ్గిపోతుంది. ఈ దీనికి వచ్చారండి. నేను చూస్తున్నా, అంటే డే ఇన్ డే అవుట్ మేము చూస్తున్నాం కదండి, మాకు తెలుస్తుంది. మీకు స్టార్టింగ్ లో ఒక 4 రోజులు అలా అనిపిస్తుంది, ఇది వర్క్ అవుతుందా, ఇది చేయాలా, ఇది చేయొచ్చా, కానీ జస్ట్ ఓకే ఓపెన్ మైండ్ తో చేసి చూడండి. ఇంతమంది ఒప్పుకున్నారు కదా ఇది వర్క్ అవుతుందని, ఖచ్చితంగా వర్క్ అవుతుంది, అందులో డౌట్ లేదు. యాక్చువల్గా మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా చాలా సివియర్ కోల్డ్ ఉన్నప్పుడు ఆవిడ కలర్ తీసుకొని డైరెక్ట్ గా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి సన్ లో నించుంటారండి. 10 నిమిషాలు పావుగంట అంతే. ఎందుకంటే సన్ లైట్ కి ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది కలర్స్ అని చెప్పి ఆవిడ ఆ షార్ట్ కట్ కూడా వాడతారు. సో ఇలా మనము ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మా టీఎం స్టూడెంట్స్ దగ్గర చాలా ఉంటాయండి ఇలాంటి ఫీడ్బ్యాక్స్. సో ఒక్కటి కాదు, 2 కాదు, చాలా ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం డౌట్ పెట్టుకోకండి, ఫస్ట్ జాయిన్ అవ్వండి. మీరు చాలా మంచి పని, చాలా రైట్ డిసిషన్ తీసుకుంటున్నారని నేను 100% కాదండి 1000% చెప్తాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు చెప్పచ్చు, అడగచ్చు, నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ వచ్చినట్టు ఉన్నారు, వచ్చారా? సరే అనుకుంటా. శివరాజ్ సార్. హలో సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. మేడం ఫుల్ తెలుగు అభిమానం, తెలుగు పీపుల్ ని చూసిన తర్వాత యాక్టివ్ గా చాలా బాగా చెప్పారు. రైట్ సార్, రైట్ సార్, వెల్కమ్ సార్. బసవరాజ్ సార్.
థ్యాంక్ యూ. ఎస్ సార్. మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్. ఇట్స్ కలర్ థెరపీ అనేది దిస్ అనదర్ వే ఆఫ్ యాక్టివేటింగ్ యువర్ మెరిడియన్స్ అండ్ రిఫ్లెక్స్ పాయింట్స్. ఇక్కడ ప్రెస్ చేస్తాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెస్సింగ్ యూ కెన్ అప్లై ద కలర్స్. నీడల్ వేస్తారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ నీడల్ యూ కెన్ అప్లై ద కలర్స్. కలర్స్ అనేది వెరీ హై ఫ్రీక్వెన్సీ. మీ మొబైల్ ఫ్రీక్వెన్సీ 10⁻10, కలర్స్ది 10⁻14. ఈ కలర్ థెరపీని 2018లో శర్మ గారు గుంటూరులో చేశారు. అప్పటికి ఒక నియర్లీ 80 to 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకుంటాను. కరెక్టా సార్ శర్మ గారు? లాస్ట్ 7-8 ఇయర్స్లో we did lot of research on colors. ఏ కలర్స్ ఏ ఆర్గన్ పైన ఎట్లా వర్క్ అవుతాయి అనేది. ఐ విల్ టెల్ యూ వన్ కలర్ టుడే, డార్క్ బ్లూ. డార్క్ బ్లూ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ మొమెంటమ్. మీ బాడీలో కానీ మీ లైఫ్లో కానీ ఇది ఒక చలన ఇస్తుంది, ఫోర్స్. మీరు ఎందుకైనా వాడచ్చు. ట్రై చేస్తారా? కొన్ని 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 మూమెంట్స్ అని చెప్తాను నీకు ఎట్లా వాడచ్చని. జస్ట్ ఎ మినిట్. ఇಷ್ಟು చాక్లెట్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. దిస్ ఈస్ ద కలర్ ఫర్ వాయు. వాయు అంటే చలన. కంపేర్ టు ఆల్ అదర్ ఎలిమెంట్స్, వాటర్, ఫైర్, ఎర్త్, ఆకాశ, వాయు యాజ్ మ్యాక్సిమం మొమెంటం. మీ బాడీలో ఎక్కడైనా మొమెంటం క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూస్ దిస్ డార్క్ బ్లూ. ఎక్కడ వాడచ్చు? మీకు ఆర్ట్లో చలన తగ్గింది, దానివల్ల బ్లాకేజ్ అయింది, ఆర్ట్ రిఫ్లెక్స్కి మీరు డార్క్ బ్లూ వేయచ్చు. మీకు కడుపు ఎక్కువగా బరువుగా ఉంది, బ్లోటింగ్ ఉంది, హెవీనెస్ ఉంది, ఎసిడిటీ ఉంది, స్టమక్ రిఫ్లెక్స్కి ఒక డార్క్ బ్లూ వేయచ్చు. సో మీరు ఎక్కడ డార్క్ బ్లూ వేస్తారో అక్కడ మొమెంటం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్లో దిస్ జాయింట్ ఈజ్ ఫర్ యానస్ జాయింట్. మీకు మోషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కాన్స్టిపేటెడ్, దెన్ జస్ట్ అప్లై డార్క్ బ్లూ. ఒక 3-4 రోజులు వేసిన తర్వాత మీ మోషన్ విల్ బి వెరీ క్లియర్ అండ్ వెరీ ఈజీ. ఇంతే. ఫేడ్ సప అది ఇది ఏమేమో వాడుతుంటున్నారు కాన్స్టిపేషన్కి. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే ఆఫ్ సొల్యూషన్. లేదు సార్ నాకు చాలా వెయిట్ ఎక్కువ ఉంది, బరువు ఎక్కువ ఉంది, హెవీనెస్ ఉంది, నా వెయిట్ 100 kgs 90 kgs తగ్గాలి. లెఫ్ట్ హ్యాండ్, స్మాల్ ఫింగర్, మిడల్ జాయింట్. దిస్ ఈజ్ అడిపోస్ టిష్యూస్. అడిపోస్ టిష్యూస్ అంటే
ఎక్కడ ఫ్యాట్ స్టోర్ అవుతుంది అది అడిపోస్. మీరు జస్ట్ డార్క్ బ్లూ లైన్ వేయండి ఇక్కడ ఒక సర్కిల్ లాగా. మీ బాడీలో ఉన్న ఎక్కువ కొవ్వు కరుగుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలంటే ట్రై చేయొచ్చు, సూపర్బ్ రిజల్ట్. కానీ దిస్ ఈజ్ వాయు, ఇట్ క్రియేట్స్ డ్రైనెస్. మీ బాడీలో ఏమైనా స్కిన్ డ్రై అయితే, ఎయిర్ డ్రై అయితే ఆపాలి, స్టాప్ చేయాలి, లేకుంటే కంటిన్యూగా వేయచ్చు. సి, ఇలాంటి ఫీచర్స్ మెడిసిన్లో లేదు, కానీ కలర్ థెరపీ, అక్యుప్రెషర్, అక్యుపంచర్లో ఉంది. నా కోర్సు ఎవరెవరు వస్తారు కదా వాళ్ళకి ప్రిసైజ్గా చెప్తాను ఏం చేయాలి. తగ్గించాలా, వెయిట్ పెంచాలా, బ్లడ్ షుగర్ తగ్గించాలా పెంచాలా, యాంగ్జైటీ క్రియేట్ చేయాలా తగ్గించాలా, అంగర్ని పెంచాలా, ఆకలిని పెంచాలా తగ్గించాలా, ఏదైనా చేయొచ్చు. దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ 5 ఎనర్జీస్, 5 ఎలిమెంట్స్. దీన్ని బస్వా అక్యూ అకాడమీలో ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీ అందరికీ 5 ఎలిమెంట్స్ తెలిసి ఉంటుంది, అక్యుపంచర్ తెలిసి ఉంటుంది, అక్యుప్రెషర్ తెలుసు, కలర్ థెరపీ తెలుసు. కానీ బస్వా అకాడమీలో ఏముంది అంటే ప్రిసిషన్, వెరీ ప్రిసైజ్ రిజల్ట్. ఆగస్ట్ 1st వస్తారు కదా క్లాస్కి, నేను అక్కడ చూపిస్తాను. నేను పాయింట్ వేసిన వితిన్ 72 hours, వితిన్ 3 days నేను ముందుగానే చెప్తాను ఏమవుతుందని. ఈవెన్ కలర్ కావచ్చు, ఆరికులర్ కావచ్చు, అద్భుతమైన రిజల్ట్స్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మన పూర్వీకులు మా కోసం ఇచ్చిన ఈ అద్భుతమైన విద్యని నేర్చుకొని మీరు మినిమం యూ కెన్ రెడ్యూస్ యువర్ డాక్టర్ బిల్స్, మెడిసిన్స్, స్కానింగ్, ఎక్స్రేస్ టు ది 70 to 80%. అంటే మీరు సంవత్సరానికి 1 తూరు 2 తూరు డాక్టర్ దగ్గర పోతున్నారంటే, ఈ కోర్స్ అయిన తర్వాత ఎప్పుడో ఒకటి 5 years ఒక తూరు, 10 years ఒక తూరు పోతారు. నేను ఇంతవరకు డాక్టర్ దగ్గర పోలేదు. వెరీ క్లియర్ ఇయర్. నేను కాదు, బెంగళూరులో నన్ను ఎవరు చూస్తారో దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ డాక్టర్ విజిట్. అంత రీసెర్చ్ బస్వా అక్యూ అకాడమీలో జరిగింది. ఇప్పుడు కాన్స్టిపేషన్కి కలర్ ఇచ్చాను, ట్రై చేయండి. వెయిట్ లాస్కి కలర్ ఇచ్చాను, ట్రై చేయండి. ఇది చలన ఇస్తుంది. లేదు సార్ డౌట్గా ఉంది మీరు చెప్పేదంటే, ఒక పని చేయండి. లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ బిలో ద థంబ్, బిలో ద నెయిల్, ఇక్కడ డార్క్ బ్లూ వేస్తే మీకు ఈ పొద్దు నైట్ నిద్ర పట్టదు. ఎందుకంటే బ్రెయిన్లో చలన మొమెంటం ఎక్కువ అవుతుంది. నేను వేసుకొని పనుకోలేదు, రేపు పొద్దున మళ్ళీ 300 పేషెంట్స్ చూడాలి నేను. ఇప్పుడు కర్ణాటకలో ఒక జాతర నడుస్తుంది, కలర్ థెరపీ బుక్ జాతర. 3 days బ్యాక్ ఐ అనౌన్స్డ్ కలర్ థెరపీ బుక్ను రిలీజ్ చేస్తున్నానని. వితిన్ 3 days we got 5,000 bookings. Just imagine how we spreaded in Karnataka. కర్ణాటకలో ప్రతి పల్లెటూరులో బస్వా అక్యూ అకాడమీ తెలుసు. సో డెఫినెట్లీ ఇదొక అద్భుతమైన విద్య, అందరూ నేర్చుకోవాలి. డెఫినెట్లీ తెలంగాణ, ఆంధ్రాలో we will teach this.
నేను మీకు ట్రైనింగ్ ఇస్తానంటే మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ స్టాప్. దిస్ కలర్ థెరపీ బుక్, ఇట్ విల్ కమ్ ఇన్ ఇంగ్లీష్ in another 2 weeks. It will also come in Telugu by September. ఒక అద్భుతమైన 200+ పేజెస్ బుక్. మీరు కలర్ థెరపీ గురించి ఏబిసిడి ఏమీ తెలియదు అంటే సవివరంగా రాశాం. గ్రీమ్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఏం చేస్తుంది, వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. గాట్ ఇట్? మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు రిగార్డింగ్ కలర్ థెరపీ కావచ్చు, అక్యుప్రెషర్ కావచ్చు. Sangeeta, do you have any question? నమస్కారం సార్. పీరియడ్స్ స్టార్ట్ అయితే 10 days మినిమం 10 days అయినా ఉండేసి స్టాప్ అవుతుంది. సో దానికోసం నేను ట్రీట్మెంట్ కలర్ థెరపీలో వాడుతూ ఉండేను. ఇప్పుడు నేను మీ క్లాస్ అక్యుప్రెషర్ కలర్ థెరపీ అటెండ్ చేసేస్తేని, సో అది వాడుతూ ఉండేను. అగైన్ ఇప్పుడు వచ్చి ఆ హ్యూమిడిటీ రైస్ అయ్యేదాని నుంచి ఏమీ తెల్ల మౌత్ లో ఎక్సెస్ సలైవా వస్తుంది. సో ఐ ట్రీట్ లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ లో వచ్చి మౌత్ ఏరియాలో ఎల్లో కలర్ వేస్ట్ తింటేనే, సో అక్కడ ఎల్లో కలర్ వేస్ట్ తింటా, సో మౌత్ లో డౌన్ అయి పొడుస్తుంది. అగైన్ యూట్రస్ అండ్ ఓవరీస్ లో వాటర్ ఫ్లూయిడ్ సెక్రేషన్ జాస్తి అవుతుంది. సో ఎక్కడైనా Go to uterus, reduce coldness there by applying yellow color. ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ ని తగ్గించవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో లెంటస్ క్లీన్ టంక్ లో సెంటర్ లో వైట్ కలర్ ఉంది. సో డాంప్నెస్ ఉండేదాని నుంచి SP9 సెడేట్ చేయొచ్చా? చేయొచ్చు. SP9 కి ఒక మేతి సీడేయండి 10 minutes. వేసేస్తాం. ఓకే. మీరు టీఎం స్టూడెంటా? అది దీంట్లో కర్ణాటకలో అటెండ్ చేసి హైదరాబాద్ లో మీది కన్ఫర్మ్ అయ్యానంటే నేను జాయిన్ చేస్తుంటాను. మంచిది మేడం, వెల్కమ్, థ్యాంక్ యూ. కన్ఫర్మ్ సార్ మీది? ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. ఆఫ్లైన్ కన్ఫర్మ్ దానా సార్? August 1st నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దాంట్లో నాకు ఇంగ్లీష్ బుక్ వాడిందుకు అడుగుంటే లాస్ట్ టైం కన్నడ క్లాస్ అటెండ్ చేసి కలర్ థెరపీ, సో ఐ నీడ్ ఇంగ్లీష్ బుక్ ఉంటే అడిగింటిని. మాకు అది ఇంగ్లీష్ బుకే వస్తుందా సార్? ఇంగ్లీష్ బుక్ లో ఒక 2 weeks లో వస్తుంది మేడం. ఓ సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాడీశ్వర యూస్ చేస్తా ఉండండి. మంచిది మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes, Shyam Sundar, do you have any question? Yes, sir. Namaste, sir. నమస్కారం. గతంలో మీది 10 days ఆన్లైన్ కోర్స్ చేశాను సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. నాకు చిన్న డౌట్, కలర్ బ్లైండ్నెస్ మనకి దీనిలో తగ్గించవచ్చా సార్? సార్, both index finger middle joint is representing your right eye and left eye. ఏ కలర్ వేయాలి? ఒక 2 to 3 weeks you apply white color. వైట్ కలర్, ఓకే సార్. Because white color contains all 7 colors, which increases soul energy for body to heal itself. White light is a maximum energy. Apply both the index finger middle joint. You will get the great difference within 1 or 2 weeks. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. సార్ ప్రెగ్నెన్సీ టైంలో సర్విక్స్ లూజ్ అయ్యి బేబీ కిందకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. అటువంటి దానికి సర్విక్స్ టైట్ అవ్వడానికి ఏమైనా చేయొచ్చా సార్? చేయొచ్చు సార్. ఎనీథింగ్ ఆ స్పేస్ ని తగ్గించాలి అంటే డార్క్ బ్లూ కలర్. ఎక్కడ వేయాలి సార్? దిస్ ఇస్ ద సర్విక్స్. ఎస్ సార్. ఇక్కడ డార్క్ బ్లూ వేయండి, ఓకే సార్. మంచి రిజల్ట్ ఉంటది. జస్ట్ ఓన్లీ ఇటు పక్క ఫ్రంట్ సైడ్ ఒక లైన్ వేస్తే చాలా సార్, ఇట్లాగా డార్క్ సార్. దిస్ ఇస్ ద సర్విక్స్ రిఫ్లెక్స్ సుజోక్లో చాలు. ఓకే సార్. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే దిస్ ఈజ్ యువర్ గైనిక్ ఓల్, రీప్రొడక్టివ్ ఓల్. ఇక్కడ డార్క్ బ్లూ వేయచ్చు. ఓకే సార్. ఇది రోజు ఒక 4 to 5 hours వేసి అన్నాళ్ళు వేయాలి సార్ ఇట్లాగా? విదిన్ మీ ఎన్ని నెలలు ఇప్పుడు? అంటే మిస్క్యారేజ్ అయిందంట సార్. ఇప్పుడు నెక్స్ట్ టైం కి ప్రికాషనరీగా అడుగుతున్నారు సార్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ కిట్ యూ కెన్ అప్లై 2 to 3 weeks.
ఓకే, ఎప్పుడైతే ఇవ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి ఒక 2 to 3 weeks వేసుకోవచ్చా సార్? ఫస్ట్ చేయండి సార్, లెట్ ఇట్ కంప్రెస్, ఓకే సార్. దెన్ దే కెన్ ప్లాన్ ఫర్ కిడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీవే 1st August మిమ్మల్ని కలుస్తున్నా అంటే వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. అక్షయ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? అలేఖ్య? సార్ అది ఒక 3-4 డేస్ నుంచి ఈ రైట్ సైడ్ ఈ చీక్ ఈ ప్లేస్ లో ఒక్కొక్కసారి నమ్నెస్ లా అనబడుతుంది సార్. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు సార్. రైట్ చిక్, దిస్ ఈజ్ యువర్ స్టమక్ మెరిడియన్. ఎస్ సార్. So go స్టమక్ to stomach, nothing else. Go to stomach joint, stomach reflex. One day you apply yellow, another day you apply sky blue. ఓకే సార్. Within 3-4 days you'll be normal. సార్ రాత్రి బ్లాక్ కలర్ వేస్తున్నాను కానీ అంటే ఇది ఇట్లా ఉండడం వల్ల ఒక్కొక్క రోజు ఇట్లా నెగిటివ్ థాట్స్ లాగా అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తూ నిద్ర పట్టట్లేదు సార్. 3 తర్వాతే నిద్ర పడుతుంది సార్. నేను చెప్తాను కదా, అప్లై దిస్ కలర్ విత్ ఇన్ 3 to 4 days you are normal. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మెరిడియన్ పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టీఎం కోర్స్లో వీఆర్ కవరింగ్ దట్. ఏ పొజిషన్కి ఏ మెరిడియన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని ఎట్లా డయాగ్నోసిస్ చేయాలి, మళ్ళీ ఎట్లా కంట్రోల్ చేయాలి. ఓకే, ఎస్ అశ్విని, హౌ ఆర్ యూ? హౌ ఇస్ ద ప్రాక్టీస్? ఎట్లా జరుగుతుంది? బాగా నడుస్తా ఉంది సార్. ప్రాక్టీస్ చాలా బాగా అయితా ఉంది. అన్ని మీ దయని ఇంకా ఫుల్ పక్కా అయితా ఉంది సార్. అన్ని మెరిడియన్ పాయింట్స్, సుజోక్ సీడ్ థెరపీ, యారిక్యులర్ థెరపీ, ఆమెటిక సింగిల్ సీడ్ 10 పాయింట్స్, అది న్యూమరాలజీను బాగా వర్క్ అయితా ఉంది సార్. అన్ని చాలా బాగా వర్క్ అయితా ఉంది. మీరు ఇప్పుడు చెప్తే కదా సార్, అది ఒక మీ ప్రోటోకాల్లోనే ఒకరికి కన్సీవ్ అయ్యా సార్. ఫియర్ ఉండే వాడికి చాలా ఫియర్ ఉండే. వాడు ఫియర్ తగ్గినాక సార్ మీరే ఇచ్చిందే ప్రోటోకాల్ అది నాకి, మీ ప్రోటోకాల్ ద్వారా నేను వాళ్ళకి ఇచ్చిండను సార్. అదే తర కన్సీవ్ అయ్యా సార్ వాళ్ళకి. సూపర్ సార్ కన్సీవ్ అయ్యా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండరు సార్. సూపర్ మేడం. ఈ అన్ని ప్రోటోకాల్స్ 100 కాదు 200% వాటికి ఇదేలే అంత బాగా వర్క్ అవుతా ఉంది సార్. అల్టిమేట్ అది ఒక్కొక్క టెమ్ క్లాస్ సార్. మీరు కంట్రోల్ సైకిల్లో చెప్పిండారు కదా, ఆ టెమ్ క్లాసు దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ సార్. మేము ఆక్యుపంచర్లో ఇన్నాళ్ళు నేర్చుకోవడము ఎవరు అంత బాగా జస్ట్ 1.5 hour 1 సైకిల్ కంప్లీట్ చేసేస్తారు అంతే. యావది కంట్రోల్ చేస్తుంది అంట. బట్ మీరు ఒక్కొక్క పాయింట్ని అంత బాగా ఒక్కొక్క క్లాస్ ఎత్తుకుంటారు సార్. అల్టిమేట్ సార్. అది నో అదర్ వర్డ్స్ టు డిస్క్రైబ్ సార్. డెఫినెట్లీ మేడం, దిస్ సైన్స్ హ్యాస్ టు స్ప్రెడ్. ఎస్ సార్. నేను నీడలు నేర్చుకుంటే అంతే అయితే, బట్ టెమ్ని ఇంకా నేను ఈవెన్ మీ యూట్ని ఇంకానే క్లినిక్ పెట్టింది నాకు. బిఫోర్ టీఎం కోర్స్ యు నో అక్యుపంచర్? అక్యుపంచర్ ఉండే సార్, వస్తా ఉండే సార్, చేస్తా ఉంటే. బట్ నాకు ఎట్లా చెయ్యాలా ఊరికే ర్యాండమ్గా ఇస్తా ఉంటుంది ప్రోటోకాల్ ద్వారా. బట్ రీజన్ ఏమిటికి ఇస్తాము, యాల యాంగ్ వస్తుంది, యాల్ ఇన్ను అవుట్ ఇంకా ఏమైతుంది ఏమయ్యలే అని ఇంకా మీ టీఎం క్లాస్లోనే మాకే ಗೊತ್ತಾయింది సార్. అంది వరకు గుర్తుండలేదు. సూపర్ మేడం. షూర్ 100% ఇది మాత్రం. ఆల్ ద బెస్ట్, డూ వెల్. ఫైనల్ గా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు దే హావ్ టు ప్రాక్టీస్ వెల్, అంతే. సార్ సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి సార్ హస్బెండ్ కి రైట్ సైడ్ ఇయర్ ఇంకా గాడి తర వస్తా ఉంది సార్. కిడ్నీ K3 ఇచ్చింటి సార్. గాలి సౌండ్ వస్తుంది. టైర్ ని ఇంకా బ్లో అయినప్పుడు వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తా ఉంది. సో ఇట్స్ అగైన్ ఇట్స్ ఎయిర్. జస్ట్ ట్రీట్ లార్జ్ ఇంటెస్టైన్. జస్ట్ ప్రెస్ LI4. LI4 సార్. దట్స్ ఇట్. యూ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ చంద్రకుమార్, థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నేను మీరు విజయవాడలో ప్రోగ్రాం పెట్టినప్పుడు మీ దగ్గర నాడీశ్వర తీసుకున్నాను. ఓకే.
కిందసారి మీటింగ్ లో కూడా దాని గురించి చెప్తాను, సజెషన్ ఇస్తాన్నారు. మళ్ళా నాడీశ్వర అలా ఉంది. అన్ని పాత యూజర్ ని వీఆర్ అప్గ్రేడింగ్ టు న్యూ నాడీశ్వర. థ్యాంక్ యూ సార్. తర్వాత సార్ క్వశ్చన్ వచ్చి 75 years ఓల్డ్ లేడీ స్కిడ్ అయి కింద పడ్డారు. బ్యాక్ ఓకే సైడ్ కొంచెం స్పెల్లింగ్ వచ్చి అది తగ్గట్లేదండి. ఆ, ఓకే. దానికి ఏదైనా చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చింది తినిటస్ కి అప్లై అవుతుందండి? లేదు, బాడీలో అన్ని ఎక్కడైనా స్వెల్లింగ్ ఉంటే అక్కడ డార్క్ బ్లూ కలర్ వేయండి, ఓకే. స్వెల్లింగ్ తగ్గుతుంది. నాకు ఓకే. ఇందాక మేడంకి సలహా ఇచ్చారు కదా, తినిటస్ కి కూడా అప్లై అవుతుందా? LI4 ప్రెస్ చేస్తే కిడ్నీ వార్మ్ అవుతుంది, సో దట్ టినిటస్ తగ్గుతుంది. ఓకే, మంచిది. థ్యాంక్ యూ. ఎస్ పద్మజ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసుకోండి. నమస్తే సార్. చెప్పండి. నమస్కారం. అదే నీ పెయిన్ గురించి సార్, దాని గురించి ఒకటి, మళ్ళీ మా హస్బెండ్కి షుగర్ ఒకటి ఉంది సార్. ఆ ఓకే. 2 క్వశ్చన్స్. నాకు థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ ఉంది అంటే ఇట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇస్ కంట్రోల్డ్ బై లివర్ మెరిడియన్. ఓకే సార్. సో లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ మిడిల్ జాయింట్కి 1 day స్కై బ్లూ, 1 day ఆరెంజ్ చేయండి. దట్ విల్ ఇంప్రూవ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ థైరాయిడ్. లెఫ్ట్ హ్యాండ్ సార్? లెఫ్ట్ హ్యాండ్. ఓకే. ఓకే, సరే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఆల్ దీస్ కలర్స్ మనము నేచర్ నుంచి తీసుకున్నాం. ఇట్స్ నాట్ డిఫైన్డ్ బై ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్, ఒక లీఫ్ ఆకు గ్రీన్ కలర్ ఉంటుంది. ఆ నేచర్ ఏంటి? కోల్డ్ ఉంటుంది, మొమెంటం ఉంటుంది. మీరు ఎక్కడ గ్రీన్ వేసిన బాడీ రిఫ్లెక్స్లో యూ విల్ గెట్ దట్ క్వాలిటీ. ఒకటి చలన వస్తుంది, ఒకటి కోల్డ్నెస్ వస్తుంది. మీరు ఎక్కడైనా మంట ఉంటే ఐ బర్నింగ్ సెన్సేషన్, ఐ రిఫ్లెక్స్కి గ్రీన్ వేయండి. స్టమక్ బర్నింగ్ సెన్సేషన్, స్టమక్ రిఫ్లెక్స్కి గ్రీన్ వేయండి. మోషన్ బర్నింగ్ సెన్సేషన్, లార్జ్ ఇంటెస్టైన్కి గ్రీన్ వేయండి. ఎక్కడ మంట ఉన్నా దాన్ని కూల్ చేయాలంటే గ్రీన్ కావాలి. సో ఇట్లాగే వీఆర్ టేకన్ కలర్స్ ఫ్రమ్ ద నేచర్. Got it? So wish you all the best. Definitely we can use this, and we'll meet in Hyderabad on August 1st. Thank you, Amshi garu. Malli kaluddam. Thank you. థ్యాంక్ యూ సార్. రేపు కూడా ఉందండి. రేపు ఇంకా ఫైనల్ క్లాసు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఇంకా సార్ 1వ తారీఖు హైదరాబాద్ క్లాసు. ఒక్కసారి మన షేర్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమేజ్ అనేది మన అప్కమింగ్ ప్రోగ్రామ్ గురించి. ఇవన్నీ సార్ చేసిన క్లాసెస్ అనమాట. సో ఇవన్నీ నేను చూసాను అనమాట. అంటే ఇది కన్నడంలో సార్ షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ సార్ వాళ్ళ టీం పోలీసులు కూడా చేసినట్టున్నారు. సో జస్ట్ ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన వెబ్సైట్స్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, చాలా మంది ఏంటంటే చూడరు. అందుకే ఇప్పుడు నేను ఇది వేరే దాని తీసి పెట్టుకున్నాను, ఎలాగో వచ్చిందని చూపిస్తున్నాను. సో ఇదండి తెలుగుది మనకి ఫ్లైయర్. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి పెడుతున్నాం అనమాట. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళంతా ఓకే. సో ఇది చూడండి, మెయిన్ అనేది టీఎం ఎనర్జీ కోర్సు మన హైదరాబాద్ లో. ఇది ఫస్ట్ టైం, ప్రీవియస్ గా కలర్ థెరపీ ఇవన్నీ కూడా చేశాము. సో ఆల్రెడీ మ్యాక్సిమం ఏంటంటే, అంటే ఇప్పుడు ఇది మీకు ఓ రకంగా చెప్పాలంటే, ఇది సార్ లొకేషన్ చెప్తాం సార్. ఈశ్వర్ రెడ్డి గారు, లకడీ కప్పులు ఉంటుంది సార్ లొకేషన్, వాసవి సేవా కేంద్రం. లకడీ కప్పుల్ వాసవి సేవా కేంద్రం సార్.
అది ఒక మండే మీకు అది అఫీషియల్ గా గ్రూప్ లో కూడా పెడతాం. సో మళ్ళీ ఒకసారి ఇంకోసారి చెప్తున్నాను, నేను గూగుల్ ఫామ్ అనేది పెట్టాను. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో ఆ గూగుల్ ఫామ్ ఒకసారి ఫిల్ చేయండి. అదంతా ఒక సిస్టమేటిక్ గా మనం ఒక నెక్స్ట్ ఫర్దర్ గా కరస్పాండింగ్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి చేసుకున్న వాళ్ళు. సో ఇంకొక 2 days లో కూడా రిజిస్ట్రేషన్ కూడా ఇంకా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో వచ్చి హర్రీ బర్రీ ఇదంతా ఉండకూడదు, నీట్ గా ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఇంకో బెనిఫిట్ మన సార్ అనౌన్స్ చేసినట్టు ఈ యొక్క క్లాస్ యొక్క, సో చాలా మంది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇది లేకుండా అటెండ్ అయితే అవ్వాలి కంపల్సరీ క్లాస్ లో. 3 months వరకు క్లాస్ అయిన తర్వాత ఒక 10-15 days లో ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 3 months వరకు రికార్డింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. 3 months లో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకుని అప్డేట్ అవ్వచ్చు. సో ఈ 3 months లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ అప్డేట్ అనేది అవ్వచ్చు. సార్ గూగుల్ అనేది గ్రూపుల్లో పెట్టాం సార్, మన తెలుగు గ్రూప్ లో పెట్టాం, వ్యాధుల నుంచి విముక్తి గ్రూప్ లో పెట్టాం, ఫ్రీ పల్స్ అండ్ టంగ్ డయాగ్నోస్ గ్రూప్ లో పెట్టాం. లేదంటే మీరు నా నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేస్తే మీకు మళ్ళీ సపరేట్ గా పెడతాను. ఒకసారి తరోగా చూడండి సార్ గ్రూప్ కూడా. ఒకసారి ఈ వారం రోజులు కాకుండా నెక్స్ట్ కూడా గ్రూప్ ఫాలో అవ్వండి మీకు. ఎందుకంటే ఇప్పుడు సార్ యొక్క గ్రూప్స్ అన్ని కూడా అలాగే డెవలప్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఎవరో ఒకళ్ళు యాడ్ ఆన్ చేసి, మీకు సపోజ్ ఏదైనా క్లినికల్ ప్రాక్టీస్ లో క్వశ్చన్ ఆన్సర్ డౌట్ వచ్చింది, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సో గ్రూప్ అనేది ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ అయినా కూడా తర్వాత కూడా ఫాలో అవ్వండి. సో ఇదండి కోర్స్ కంటెంట్ అనేది 4 days, ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. సో ఎవరైనా దీని గురించి క్లాస్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి ఫర్దర్ గానే కావాలంటే నా ఈ 2 నెంబర్లు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. రేపు కూడా ఉంది క్లాస్, ఇంకా డైరెక్ట్ తర్వాత మన ఫ్రైడే నుంచి మెయిన్ క్లాస్ అన్నమాట. రేపు కూడా కలర్ థెరపీ క్లాస్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకి. ప్రోటోకాల్ సపోజ్ ఇవాళ ఒక సార్ చెప్పిన ఒక 4 points మన డార్క్ బ్లూ కలర్ చెప్పారు, దాన్ని ఇప్పుడు చూడండి. నాకు తెలిసి ఈ బ్యాక్ సైడ్ కలర్ మరి డార్క్ బ్లూ అనుకుంటాను కలర్ కాంబినేషన్. సో ఆటోమేటిక్ గా ఆ కలర్ వచ్చింది నాకు ఇవాళ. సో ఆ బ్లూ కలర్ ఇంపార్టెన్స్ అనేది చెప్పారు. సో ఇలా కాదు ఎవరో ఒకళ్ళు యూజ్ అవుతుంది. ఇప్పుడు మేడం మీకు లైవ్ టెస్ట్ మనల్ వేరే మేడం చెప్పారు. సో ఈ యొక్క ప్రోటోకాల్ కరెక్ట్ టైంకి మనకి యూజ్ అవుతుంది. సో రేపు కూడా అటెండ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా పాస్ చేయండి. ఈ ప్రోటోకాల్ ఏదో ప్రోటోకాల్ హెల్ప్ అవుతుంది అని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఈవినింగ్ 8 o'clock కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్ బసవరాజు సార్. థ్యాంక్ యూ సార్. Yes, thank you, Vamsi sir. We'll close Yes it. sir, yes sir, sure sir. Thank you sir. Thank you Can close everyone. sir. Yes, bye sir, bye sir. Bye.